మనకి ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ రకరకాల సర్వేలు వస్తున్నాయి. రీసెంట్గా నాగన్న సర్వే అనేసి ఒక సర్వే బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దాదాపు 1,05,000 శాంపుల్స్ తీస్తున్నారు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు కదా, ప్రతి నియోజకవర్గంలో 600 శాంపుల్స్ తీస్తున్నారు. అంటే ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక మనిషిని కలిసి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కాసేపు వాళ్ళతో మాట్లాడి దాన్ని అంటే వాళ్ళు ఎవరికి ఓటేయాలి, దాని మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎట్లా ఉంది, వివిధ వర్గాలు, వివిధ మతాలు, కులాలు, అట్లాగే ఇద్దరు ఆడమగ ట్రాన్స్జెండర్స్ వీళ్ళు కూడా ఎట్లా అనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చామని చెప్తున్నారు. దాదాపు 1,05,000 శాంపుల్ అంటే పెద్ద నెంబర్. యాక్చువల్లీ రీసెంట్గానే చేశారు, దాదాపు 3-4 నెలలు పట్టినట్టుంది వాళ్ళకి చేయడానికి. అయితే వీళ్ళు కేవలం నెంబర్స్ ఇచ్చేయకుండా ఏ ప్రాంతాల్లో ఎవరెవరు తిరిగారు, ఏంటి చేశారు అనే దాని మీద వీడియోలు, ఆడియో రికార్డింగ్స్ కూడా పెట్టారు. సో ఇది వన్ ఆఫ్ ది యాక్యురేట్ సర్వే అనేసి బయట టాక్ నడుస్తుంది. వీళ్ళు జిల్లాల వ్యాప్తంగా ఎవరెవరి గెలుపు ఎక్కడెక్కడ ఉండబోతుందని చెప్పారు. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. జిల్లాల వైజ్గా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకోవచ్చని, తెలుగుదేశం 2 స్థానాలు గెలుచుకోవచ్చని, 2 స్థానాలు టఫ్ ఫైట్ ఉంటాయని చెప్తోంది ఈ సర్వే. విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో 7 చోట్ల వైసీపీ గెలుస్తుందని, 1 చోట టీడీపీ గెలవచ్చని, 1 చోట టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు ఈ సర్వేలో. అట్లాగే మన విశాఖపట్నం మొత్తంలో 15 నియోజకవర్గాల్లో 5 చోట్ల వైసీపీ గెలవచ్చని, 6 చోట్ల టీడీపీ గెలవచ్చని, మిగిలినటువంటి 4 స్థానాల్లో కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనేసి ఈ నాగన్ సర్వే చెప్తుంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం ఒకసారి కనుక చూస్తే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ గెలవచ్చని, 8 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవచ్చు, కూటమి గెలవచ్చు అనేటువంటి అంచనాలని ఈ సర్వే చెప్తుంది. 5 చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉందని చెప్తుంది. ఇక మనం వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి చూస్తే 15 స్థానాలకు గాను 6 చోట్ల వైసీపీ, 5 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందనేసి చెప్తుంది. 4 చోట్ల నెక్ టు నెక్ ఉంటుందని చెప్తున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ గెలుస్తుందని, మిగిలినటువంటి 4 స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని నాగాన్ సర్వే చెప్తోంది. ఇక గుంటూరు జిల్లాకు చూస్తే 8 చోట్ల వైసీపీ, అట్లాగే 4 చోట్ల టీడీపీ గెలుస్తుందని, మిగిలినటువంటి 4 చోట్ల నెక్ టు నెక్ అంటే 5 చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందనేసి నాగన్ సర్వే చెప్తుంది. ప్రకాశం జిల్లా చూస్తే కనుక 8 చోట్ల వైసీపీ గెలుస్తుందని, 12లో 8 వరకు వైసీపీ గెలుస్తుందని, మిగిలినటువంటి 4లో 2 చోట్ల టీడీపీ, మిగిలిన 2 నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందనేసి ఈ సర్వే చెప్తున్నమాట. నెల్లూరు జిల్లాకు చూసుకుంటే కనుక 10 స్థానాలకు గాను గడిచిన ఎన్నికల్లో వైసీపీ 10కి 10 గెలుచుకుంది. ఈసారి 9 చోట్ల వైసీపీ గెలవచ్చని, 1 చోట మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని నాగన్ సర్వే చెప్తోంది. అట్లాగే టీడీపీ ఖాతా గెలిచే పరిస్థితి కూడా లేకపోవచ్చు నెల్లూరులో అనేసి సర్వే చెప్పింది. చిత్తూరు చూసుకుంటే 10 స్థానాల్లో వైసీపీ గెలవచ్చని, 2 చోట్ల టీడీపీ గెలవచ్చని, ఇంకో 2 చోట్ల మొత్తం 14లో నెక్ టు నెక్ ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలో 14లో 9 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ గెలిచేటువంటి పరిస్థితి ఉందని, మిగిలినటువంటి 2 చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉందని నాగన్ సర్వే చెప్తున్నమాట. కర్నూలు జిల్లాకు చూస్తే 14 స్థానాలు ఉన్నాయి. అందులో 14కి 14 వైసీపీ గెలిచే పరిస్థితి లాస్ట్ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి 14లో 13 వైసీపీ గెలవచ్చని, 1 నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని చెప్తుంది నాగన్ సర్వే. కడప జిల్లా సంబంధించి మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఈ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతోంది గతంలో లాగానే వైసీపీ అనేసి చెప్తుంది. సో వైసీపీ కంఫర్టబుల్గా గెలిచే స్థానాలు సర్వే దాదాపు 103 స్థానాల వరకు ఈ గెలిచే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. అయితే ఈ సర్వేలు కన్ఫామ్గా వర్కౌట్ అవుతాయనేం లేదు, ఈ సర్వే ఈ రకంగా చెప్తోంది. అయితే ఇంకొన్ని సర్వేలు కూడా మన ఛానల్లో చేసాము, అందులో కొన్ని టీడీపీ గెలవబోతోందని ఖచ్చితంగా చెప్తున్నారు. సో గ్యారంటీ ఇది లేదు, గ్యారంటీ అది లేదు. సో మీరు చెప్పండి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఫైనల్గా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలు ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఈ ఎన్నికల్లో మీరు చెప్పండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.